టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ప్రస్తుత అధికార పార్టీ బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు నష్టపోయారని, కనీస ఆదరణ లేక చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఏలూరు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. బీసీలకు కమ్యూనిటీ హాల్ నిర్మించడంతో పాటుగా ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నామంటున్న పుట్టా మహేష్ కుమార్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్కు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తమ మద్దతును తెలియజేస్తున్నారు. అధ్యక్షుడు కేశవ శంకర్రావు ఉన్నారు. సరే, ఏంటి ఇద్దరు మరి బీసీలో ఉన్నారు, ఎందుకనే పుట్టా మహేష్ కుమార్? వాస్తవంగా మీడియా మిత్రులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మన 14వ తారీఖున గుంటూరులో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాలో 175 నియోజకవర్గాల నుంచి కూడా బీసీ కుల సంఘ నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా అనేక సమస్యల మీద మేము చర్చించుకోవటం కూడా జరిగింది. ఆఖరికి వాళ్ళు మరి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇద్దాం, గత 5 సంవత్సరాల నుంచి కూడా బలహీన బడుగు వర్గాల పైన దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి మహేష్ కుమార్ యాదవ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి విద్యార్థి, మంచి విజన్తో ఉన్నటువంటి నాయకుడు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ మామగారు కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. సమాజానికి మనకి ఆస్తులైతే ఇచ్చాడు, సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఈ బలహీన బడుగు వర్గాల వారికి అండదండలుగా ఉండాలి, వాళ్ళ యొక్క నేను కూడా భాగస్వాములు అవ్వాలని ఒక సంకల్పంతో, ఆశయంతో వారు ముందుకు వచ్చినందుకు మరి అలాంటి వ్యక్తులందరూ కూడా యువతను మనం అభినందించాలి. ఆ యువతని వీళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడనేది బీసీ బలహీన వర్గాలందరూ కూడా నమ్మారు కాబట్టి వారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి పార్లమెంట్లో రేపు చట్టసభల్లో మన యొక్క సమస్యల మీద మాట్లాడతారని మేము ఎంతో ఆశపడి ఇలాంటి వ్యక్తుల్ని గౌరవించి వాళ్ళని చట్టసభలో పంపించేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. సరే, ఏంటి ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. ఏంటి ఏలూరు జిల్లా పార్లమెంట్లో ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీ కానీ మిగిలిన బీసీ సోదరులు ఏమంటున్నారు, మీకు ఏమైనా సమాచారం అదేమైనా ఉందా? ఇవాళ అండి అందరు బీసీలు అందరూ కూడా ఇప్పుడు శంకరన్న వచ్చినట్లు చెప్పినట్లు ఇవాళ బీసీలు అందరూ కూడా మా టీడీపీ పార్టీ తరపునే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు మనకి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చి చూశారు ఎలా చేస్తాడు ఏంది అనేది. ఇప్పుడు జనాలందరికీ బీసీలకు అందరికీ అర్థమైంది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఉట్టి మోసాలు చేస్తాడని తెలిసిపోయింది. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా యాదవులైనా కానీ బీసీలు అన్ని వర్గాలు బీసీలైనా కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్డీఏ కూటమి రావాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇవాళ నేను ఎక్కడ మండలాలు తిరుగుతున్నా కూడా ఇవాళ బీసీలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఈసారి టీడీపీ పార్టీతోనే అందరూ బీసీలు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు, మేనిఫెస్టోలో కూడా పడింది, బీసీలకి చాలా మంచి చేశాను, వై నాట్ 175 అంటున్నాడు సీఎం జగన్. ఏం చేశారండి? ఒక్క బీసీని వచ్చి మాట్లాడమనండి, ఏం చేశారు? హత్యలు చేశారా, లేకుంటే మానభంగాలు చేశారా? మీరు చేసింది బీసీలకి. ఇవాళ మీరు చూస్తే బీసీలకి ఒక బీసీలని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం అని ఒక పార్టీ పెట్టింది ఏదైనా ఉందంటే అది ఒక టీడీపీ పార్టీయే. బీసీలకి ఎప్పుడైనా పెద్దపీట వేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక టీడీపీ పార్టీయే. ఇవాళ అదే రకంగా బీసీలో లాస్ట్ టైము ఒక్కసారి ఛాన్స్ అంటే అతనికి ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ అర్థమైపోయింది, సినిమా చూపించేశాడు అందరికీ. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో బీసీలు అందరూ కూడా టీడీపీ పార్టీ తరపునే ఉన్నారు. మీకు అది క్లియర్గా చెప్తుంది. పుట్టా మహేష్ కుమార్ గెలిస్తే ఏలూరు పార్లమెంట్లో ఉన్న బీసీలకి ఏం చేయబోతున్నారు, ఏ హామీలతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇవాళండి అందరూ బీసీలు కలవడం జరిగింది. వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాల్సి ఉంది, కళ్యాణ మంటపంలు కావాల్సి ఉంది, అలాగే వాళ్ళకి సంబంధించినట్టు చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అవన్నీ నా వరకు తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్క సమస్యని నేను అడ్రస్ చేస్తున్నాను. ఆ సమస్యలను అన్నీ కూడా వాళ్ళకి తీరుస్తాను, వాళ్ళకి భరోసా చెప్తున్నాను. ఈసారి వచ్చిన తక్షణం వాళ్ళకి ఏమేమి హామీలు చెప్పాము ప్రతి ఒక్కటి చేసి పెడతాను వాళ్ళకి చెప్తున్నాను. మొత్తమే చూసుకుంటే అధికార పార్టీలో బీసీలకి అన్యాయం జరిగింది. తాము అధికారంలో వస్తే తప్పనిసరిగా చేతి వృత్తులతో పాటుగా బీసీ సామాజిక వర్గాలన్నిటికీ కూడా న్యాయం చేకూరేలాగా మాట్లాడతాము, పార్లమెంట్లో వారి గొంతుక కూడా అవుతానని ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.
For more videos like this, subscribe Big TV channel.